శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఏవి గురవారెడ్డిపై కేసు నమోదైంది. డాక్టర్ కె సుధీర్ రెడ్డికి ఫిర్యాదుతో గురవారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో డాక్టర్ సుధీర్ రెడ్డి కంప్లైంట్ చేశారు. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు. తనను సామాజిక మాధ్యమాల్లో మోసగాడు, ఫ్రాడ్ అంటూ ప్రచారం చేసి రోగులను తనకు వ్యతిరేకంగా ప్రేరేపించారని ఆ కంప్లైంట్లో పేర్కొన్నారు. దుష్ప్రచారం కారణంగా తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని, క్లినిక్ వద్ద దాడికి కూడా యత్నించారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, గురవారెడ్డిపై నమోదైనటువంటి కేసుకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. అప్డేట్స్ ఏంటి? సాధారణంగా అంటే వైద్య వృత్తిలో డాక్టర్ల మధ్య విభేదాలు ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇది ఒక స్టెప్ ముందుకెళ్లి ఏకంగా అట్రాసిటీ కేసు నమోదయ్యే విధంగా పరిస్థితి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అసలు వివరాల్లోకి వెళ్తే ఈ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ సన్షైన్ హాస్పిటల్స్ అంటే ప్రస్తుతం కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఏవి గురవారెడ్డికి సంబంధించి హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేశారు, అట్రాసిటీ కేసు. ఈ కేసును పెట్టింది కూడా ప్రముఖ ఆర్థోపెడిక్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ కె సుధీర్ రెడ్డిగా తెలుస్తోంది. గతంలో వీళ్ళిద్దరూ కూడా సన్షైన్ హాస్పిటల్స్ లో పనిచేశారు. అయితే కొంతకాలం క్రితం డాక్టర్ సుధీర్ రెడ్డి ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో మ్యాక్స్ క్యూర్ ల్యాండ్ మార్క్ పేరుతో సొంతగా ఆసుపత్రిని కూడా ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి గల కారణం అంటే ఈ వివాదానికి గల కారణం ఏంటి అనే దాని కనుక మనం అంటే వైద్య వర్గాల సమాచారం ప్రకారం కనుక చూస్తే డాక్టర్ సుధీర్ రెడ్డి గతంలో డాక్టర్ గురవారెడ్డి నేతృత్వంలోని సన్షైన్ హాస్పిటల్స్ లో కీలకమైనటువంటి భాగస్వామిగా సర్జన్ గా ఉన్నాడు. అయితే ఆర్థిక లావాదేవీలు, రోగుల బదిలీలు, అలాగే సొంత క్లినిక్ ఏర్పాటు విషయంలో ఇద్దరి మధ్య వృత్తిపరమైనటువంటి విభేదాలు తలెత్తాయి. సన్షైన్ నుంచి రోగులను సుధీర్ రెడ్డి తన కొత్త క్లినిక్ చెప్పుకుంటున్నారనేటువంటి ఆరోపణలు, దానికి ప్రతిగా గురవారెడ్డి వర్గం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, ఇరు వర్గాల మధ్య వివాదం మొదలు ఇలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఫిర్యాదులో అసలు ముఖ్యమైన ఆరోపణలు ఏంటనేది కనుక ఒకసారి మనం చూసుకుంటే, తాను దళిత సామాజిక వర్గానికి చెందిన వాడిని తెలిసి డాక్టర్ గురవారెడ్డి తనపై కుల వివక్ష చూపించారని, కులం పేరుతో దూషించారంటూ కూడా సుధీర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అలాగే సోషల్ మీడియా వేదికగా తనను మోసగాడు, అలాగే ఫ్రాడ్ అంటూ కూడా గురవారెడ్డి దుష్ప్రచారం చేశారు. దీనివల్ల వైద్య వృత్తిలో తాను సంపాదించుకున్నటువంటి ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతింది అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే తన వద్దకు వచ్చేటువంటి రోగులను, వారి బంధువులను కూడా గురవారెడ్డి ఆయన అనుచరులు తనకు వ్యతిరేకంగా ప్రేరేపించారంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. గురవారెడ్డి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండటం, రకరకాలైనటువంటి కామెంట్స్ చేయడం కూడా ఇందుకు ఒక కారణంగా చెప్తూ ఉంటారు. అంటే అటు ఇంటర్వ్యూస్ లో కొన్ని రకాల సమాచారానికి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం వైద్య వ్యవస్థ ఉన్నటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, రకరకాలుగా ఇటీవల ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా సంచలనం అయ్యాయి కదా. ఏంటి ఆ కోణానికి సంబంధించి కూడా ఇతర డాక్టర్ల మీద కూడా చేస్తున్నారు. అవును, ఇతర డాక్టర్ల మీద కానీ, లేదంటే ఠాగూర్ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఆయన బయట పెట్టడం, ఆ తర్వాత కూడా కొన్ని అంశాలకు సంబంధించి కొంత ఆ వివాదం అయితే కొంత నడుస్తూ వస్తుంది. అయితే ఇది ఇప్పటి వరకు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత కూడా ఈ వ్యవహారానికి సంబంధించి పెద్దగా ఎవరో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ కొంత అంటే సాధారణంగా ఇంటర్వ్యూలు అనగానే ఆయన ఉన్నటువంటి స్థాయి కానీ, లేదంటే ఆయనకు ఉన్నటువంటి హోదా కానీ, లేదంటే సమాజంలో ఉన్నటువంటి పేరు కానీ, ఇటీవల కర్ణాటకలో కూడా ఒక ఆసుపత్రిని ప్రారంభించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా వెళ్ళటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇక ఆ తర్వాత ఆయనకి కూడా కొంత ఇమేజ్ కూడా ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక దాంతోనే యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేదంటే కొన్ని పత్రికలు కానీ వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ ఇంటర్వ్యూల్లో కొంత ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అనేటువంటి విమర్శలు కూడా కొంత కామెంట్స్ రూపంలో కానీ ఏదో రూపంలో వచ్చాయి. ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఇది కుల వివక్ష రూపంలో ఉండటం, పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం, కేసు నమోదు కావడం అనేది నిజంగా ఆశ్చర్యపరిచినటువంటి విషయంగానే చూడాలి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద గురవారెడ్డి మీద అంటే ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఏవి గురవారెడ్డి మీద నమోదైనటువంటి కేసుకు సంబంధించి అయితే జూబ్లీ హిల్స్లో ఆ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. కంప్లైంట్ చేసింది డాక్టర్ కె సుధీర్ రెడ్డి. ఆయన కంప్లైంట్తో గురవారెడ్డిపై అయితే అట్రాసిటీ కేసు నమోదు చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు. SC/ST అట్రాసిటీ కేసుగా కూడా తెలుస్తోంది. తనను సామాజిక మాధ్యమాల్లో మోసగాడు, ఫ్రాడ్ అంటూ ప్రచారం చేసి రోగులను తనకు వ్యతిరేకంగా ప్రేరేపించారనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఆయన చేసినటువంటి దుష్ప్రచారం వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగిందని, క్లినిక్ వద్ద కూడా దాడికి యత్నించారని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి.